పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను ప్రేమించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావము కిరీటముగా ధరింపజేసితివి. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావము కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రాణము సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు.
పరచుటకు నీ కరుణ కటాక్షములు నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించితివి. నీ దాసుల ప్రాణము సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై వీరుల పక్షమై కృప చూపువాడవు. ఆనందకరమైన దేశములో నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురగలుగా నన్ను నివసింపజేసితివి. ఆనందమయమైన దేశములో నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. మేఘవాడువై వచ్చు వరకు నీ కనిపెట్టుచుందును నీ కోసమే. నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదను. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై వీరుల భక్ష్యమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తుతి స్తుతి ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. రండి, మరొక పర్యాయము కృపగలిగిన దేవుని యొక్క సన్నిధానములో చేరి దయగలిగినటువంటి యేసునాథుని మాటలు వినడానికి కృప చూపినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహింపరుస్తూ నేటి దినాన్ని 13వ రోజు సిలువ ధ్యాన కూడికను
ధ్యానము చేయడానికి ప్రేమతో నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మరి మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి లేఖన భాగము భారము అనే అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఏంటమ్మ అంశం పేరు? భారము అనే అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులను, పరిసయ్యులను, అక్కడున్నటువంటి వారిని నిన్నటి దినాన్ని ప్రశ్నించుట చూసాము. మనం ఈరోజు విమర్శించుట అనేది మనం చూస్తున్నాం. నిన్నటి దినాన్ని ప్రశ్నించుట చూసాము, ఈరోజు విమర్శించుట అనేది మనం చూస్తున్నాం. ఎందుకు విమర్శించవలసి వస్తుంది? ఏం చేశారు వాళ్ళు? ఏం జరిగింది అక్కడ? కొన్ని విషయాలు నేర్చుకుందాం రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1-2 వచనాలు మనం జ్ఞాపం చేసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1-2 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. అప్పుడు యేసు జన సమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదరే గాని చేయరు. చాలు. చదవడిన పరిశుద్ధ వాక్యాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. వినండి, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడున్నటువంటి జనసమూహములతోనూ శిష్యులతోనూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరిని గురించి చెప్తా ఉన్నాడు అని అంటే, ఎవరిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడంటే, శాస్త్రులను గురించి, పరిసయ్యులను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు అధికారులు, వారు మోషే పీఠమందు కూర్చుండువారు కాబట్టి వారు మీతో చెప్పినట్లు చేయుడి. ఎందుకంటే వారు మీతో చెప్పినట్లు చేయాలి. ఎందుకంటే వారు మీకంటే పైన ఉన్నటువంటి అధికారులు. వారు మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పినది చేయుడి. అయినా నేను మీకు చెప్పేది ఏమిటి అని గనక ఆలోచన చేసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, వారు మీతో చెప్పినదెల్లా మీరు చెయ్యండి, కానీ వారి క్రియల చొప్పున మాత్రం చేయకండి. వారి క్రియల చొప్పున మాత్రం మీరు చేయకండి. ఎందుచేతంటే ఎలా ఉన్నాయి వారి పనులు అని అంటే, బోధలు వేరు, క్రియలు వేరు. బోధలు బాగానే ఉన్నాయి, క్రియలే బాలేదు. బోధలు బాగా ఉన్నాయి, క్రియలు బాలేదు అని అర్థమిచ్చేటట్టుగా యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారు ఎలాంటి వారు అని అంటే, ఎదుటి వారికి బోధిస్తారు కానీ వారు మాత్రం పట్టించుకోరు. అంటే ఇది నాకు కాదు. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, పాస్టర్ గారు ఏదైనా కొంచెం ఘాటైన వర్తమానం ఇస్తుంటే, ఇది నాకు కాదు, నా పక్కన కూర్చున్నటువంటి ఆమెకే అన్నట్టు మనం ఎలాగైతే అనుకుంటూ ఉంటామో, ఈ శాస్త్రులు పరిసయ్యులు కూడా ఏమనుకుంటున్నారంటే, ఈ బోధ మాకు కాదు, వినేవారికే అన్నట్టుగా వారు ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, బోధలు క్రియలు క్రియలుగా వీరు విభజించి పాలించినట్లుగా బోధలు బాగానే ఉన్నాయి కానీ క్రియలు మాత్రం ఏమాత్రము బాలేదు. కానీ కృప కలిగిన దేవుడు ఏమంటున్నాడు? క్రియలు కూడా చాలా ముఖ్యం, క్రియ కావాలి. విశ్వాసం అనే దానికి నిదర్శనం ఏంటి? క్రియ. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎంచబడ్డాడు. నిదర్శనం ఏంటి? రుజువేంటి? విశ్వాసం ఎలా కనబడుతుంది? క్రియ రూపంగా కనబడుతుంది. అతనికి విశ్వాసం ఉందని అదేదో ప్రియులారా బొమ్మ కాదు కదా కనపడడానికి, క్రియల రూపాన చూపించాడు. ఇప్పుడు ఆదికాండం 22 అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు అబ్రాహామును అడిగాడు, ఇదిగో నీకు ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుని నాకు అర్పణగా ఇయ్యి అని అంటే అతడు క్రియలలో చూపించాడు. అది విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగాక. రోమీయులకు రాసిన పత్రికలో
అపోస్తలుడైనటువంటి పౌలు రోమేలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో 21వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, ఎదుటివానికి బోధించు నీవు, ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా. ఇప్పుడు ఈ శాస్త్రులు పరిచయులు బోధిస్తా ఉన్నారు. ఈ శాస్త్రులు పరిచయులు బోధలు బాగానే ఉన్నాయి ప్రియులారా, కానీ వీరు బోధించడమే తప్ప వీరు బోధించుకోరు. వీరు బోధించినటువంటి నీతి సూత్రాలను వీరు అవలంబించరు. చోరీ చెయ్యొద్దంటారు, వీరే చోరీ చేస్తారు. అబద్ధం ఆడొద్దంటారు, వీరే అబద్ధం ఆడతారు. మోసపు క్రియలు వద్దంటారు, వీరే మోసపు క్రియలు చేస్తారు. కాబట్టి ఏమంటూ ఉన్నాడు అని అంటే, ఎదుటివానికి బోధించు నీవు అండి, ఎదుటివానికి బోధించు నీవు. నీవు బోధించుకో అంటే నీకు కూడా చాలా ముఖ్యం, నీకు కూడా చాలా అవసరం. వీరిని గురించి ఇంకా ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, దొంగిలవద్దని ప్రకటించు నీవు, దొంగిలెదవా చెప్పిన నీవు వ్యభిచరించెదవా. చూడండి ఏమంటా ఉన్నాడు. బాగానే ఉన్నాయి బోధులు, ఎంత నీతిగా ఉన్నాయో కదా, ఎంత బాగున్నాయో కదా, చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాటిని వీళ్ళు అనుసరించట్లేదు, వాటిని ప్రవర్తించి వీరు నడవడం లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు అంటున్నారు, వారు చెప్పే నీతి సూత్రాలను ప్రకారం మీరు నడవండి, కానీ వారి క్రియలలాగా మాత్రం ఈ క్రియలు ఉండకూడదు. ఎందుకు అనంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము. మత్తయి సువార్త 23:4, మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనల్లరు. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభు వారు అంటున్నారు, వారి క్రియల చొప్పున మీరు చేయకూడదు. మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు ప్రభు వారి బోధలు ఎలాగున్నాయి, దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే యేసు ప్రభు బోధ ఎలాగుంది అని కనుక ఆలోచన చేసినట్లయితే, అన్యజనులైనటువంటి వారికి రక్షణ ప్రకటించాలి అనేది ఆయన చిత్తమైతే, అన్యజనులను దోచుకోవాలి అనేది వీరి ఉద్దేశంగా కనబడుతుంది. అన్యజనులను నీతి మార్గంలో నడిపించాలి అనేది ఆయన చిత్తమైతే, అన్యజనులను నరకానికి నడిపించాలి అనేది వారి యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, అన్యజనులైనటువంటి వారు రక్షణ పొందడానికి వస్తూ ఉంటే, వీరేం చేస్తూ ఉన్నారు అని కనుక ఆలోచన చేస్తే, వీరు ప్రియులారా రక్షణ ఇవ్వడము మాని వారేమంటున్నారు అని అంటే, వారిని కష్టపెడతా ఉన్నారు. ఎలా కష్టపెడుతున్నారు? మత్తయి సువార్తలో ఒకసారి 15వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయానికి వచ్చినట్లయితే మొదటి వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, క్షమించండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం మొదటి వచనం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. వీరేమో అపోస్తుల బోధలో స్థిరపడాలి అని వస్తూ ఉంటే, అపోస్తుల బోధ ప్రకారము మనసు మార్చుకోవాలి, పాపమును విసర్జించాలి, ప్రియులారా అంతరంగములో చెడును కడుక్కోవాలి అని చెప్పి క్రియల ద్వారా విశ్వాసములోనికి నడిపించబడాలని వస్తూ ఉంటే, వారికి వీరేం బోధిస్తూ ఉన్నారంటే, ఇవేమీ కూడా అవసరం లేదు, మార్పు అవసరం లేదు, పశ్చాత్తాపం అవసరం లేదు, పరిశుద్ధత అవసరం లేదు, మీరు సున్నతి పొందితే చాలు అంటే భౌతికపరమైన ఆచారము వైపు నడిపిస్తూ ఉన్నారు. వింటున్నారా? భౌతికపరమైన ఆచారము వైపు నడిపిస్తూ ఉన్నారు. అంటే భారం అంటే ఇదే మోయ సఖ్యము కాని భారం పెట్టడం అంటే ఇదే.
23 అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, 4వ వచనం మత్తయి సువార్తలో, మోయ సఖ్యము కాని భారములు మీరు వారి మీద పెట్టుదురే గాని మీరు వ్రేలుతోనైనా వాటిని కదిలింపరు అని అంటే, వారేమో రక్షణ పొందడానికి వస్తూ ఉంటే, వాళ్ళు సువార్త విని మారు మనసు పొందడానికి వస్తూ ఉంటే, వాళ్ళు సువార్త విని బాప్తిసం పొందడానికి వస్తూ ఉంటే, వారు సువార్త విని యేసు ప్రభుని అనుసరించడానికి వస్తూ ఉంటే, వీళ్ళేమంటున్నారని అంటే, మీరు సున్నతి పొందితేనే కానీ, అంటే భౌతికంగా ప్రియులారా వారు వారిని నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నారు? మీరు భౌతికంగా సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా ఇంకేమంటున్నారు? 5వ వచనంలో పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. అంటే భారము, వారి మీద భారం పెడతారు. అవసరము లేని భారాలు, ఉపయోగము లేని భారాలు, నీతియుక్తము కాని భారాలు, ప్రియులారా రక్షణకు ఉపయోగపడినటువంటి భారాలు పెడుతూ ఉన్నారు. కానీ రక్షణార్థమైనటువంటి మారు మనసుకు తగినటువంటి క్రియ ఒక్కటి కూడా వారికి చూపించటం లేదు. 10వ వచనంలో చూడండి, 15వ అధ్యాయంలోనే 10వ వచనం, గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారని ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా. చూడండి ప్రియులారా, పేతురు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా అపోస్తులులేమో స్వార్థనున్న రక్షణగా తీసుకుని వస్తూ ఉంటే, వారేమో భౌతికపరమైనటువంటి క్రియలను తీసుకుని వచ్చి వారి మీద భారాలు పెడుతూ ఉన్నారు. నిజానికి అపోస్తులు ఏమంటున్నారు? కావలసింది సున్నతి కాదు, కావలసింది ఇది కాదు, ఆచారం కాదు. కావలసింది ఏంటంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 30-31 వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ ఇలా వ్రాయబడి ఉంది. అపోస్తులను అడుగుతూ ఉంటే వాళ్ళు అంటున్నారు, చూడండి 30వ వచనంలో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదివితే ఇలాగ వ్రాయబడ్డది. అయ్యలారా వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు. చూడండి అపోస్తలుల బోధ ఎలాగుందంటే విశ్వాసముతో కూడినదై ఉంది. కానీ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ఆ తెగల వారు ఏం చేస్తున్నారు అనంటే ప్రియులారా వారి మీద భారమైనటువంటి భారాన్ని పెడతా ఉన్నారు. ఎంతో కఠినమైనటువంటి భారాన్ని పెడతా ఉన్నారు. ప్రభువు దగ్గరికి నడిపించడానికి బదులు, రక్షణ దగ్గరికి నడిపించడానికి బదులు ప్రియులారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రం అనే శాసనాన్ని వారి మీద రుద్దుతూ ఉన్నారు. ధర్మశాస్త్రం అనే శాసనాల్ని, ఉపదేశం అనే శాసనాల్ని, ధర్మం అనే శాస్త్రాల్ని వారి మీద రుద్దుతూ ఉన్నారు. వీరు బోధిస్తున్నారు, వీరు రుద్దుతూ ఉన్నారు. మరి వీరు కూడా అలా నడుచుకుంటున్నారా అంటే వీరు బోధించదురే కానీ దాని ప్రకారం మాత్రం వీరు చేయరు. వీరి బోధలు వేరు, వారి యొక్క క్రియలు వేరు. బోధలు బోధలుగానే ఉన్నాయి, క్రియలు క్రియలుగానే ఉన్నాయి. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క శాసనాలు ఎలాంటి అంటే శాస్త్రులు చెప్పినట్లు భారాన్ని కలిగించేవి కాదు. శాస్త్రులు చెప్పినట్లు ప్రియులారా కఠినమైనటువంటి ఉద్దేశాలు కాదు. దేవుని యొక్క బోధలు ఎలాగుంటాయి అనంటే కీర్తనల గ్రంథములో 19వ కీర్తన మనం చదువుతున్నప్పుడు 7-8 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యము ప్రాణమును తెప్పరిల్ల చేయునది. ఏం చేస్తుందంట? అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తూ ఉంది. ఇంకా అది నమ్మదగినది, అది జ్ఞానము పుట్టించేది, అది హృదయంలో
సంతోషం పుట్టించేది. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇట్టి బోధలకు విరోధమైనటువంటి బోధలను తీసుకొచ్చి ప్రియులారా వాళ్ళ మీద భారమైనదిగా పెడతా ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని, కఠినమైనటువంటి నియమాల్ని, దేవుని యొక్క వాక్యము ఇది అని చెప్పి కఠినమైన హృదయ భారాలను వారి మీద పెడుతూ ఉంటే ప్రియులారా వారు దేవుని ఆజ్ఞలంటే భయపడిపోతూ ఉన్నారు. దేవుని దగ్గరికి వస్తే ఎలాగుంటుందని భయపడుతూ ఉన్నారు. కానీ ప్రియులారా దేవుని ఆజ్ఞలను గురించి అపోస్తలుడు యోహాను అంటాడు, మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదివితే ఆయన ఆజ్ఞలను గురించి అపోస్తలుడు ఎలాగంటాడు, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. చూడండి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. వింటున్నారా? ఆయన ఆజ్ఞలు ఎలాంటివనంటే భారమైనవి కాదు. ఆయన భారం మోపేవాడు కాదు, మన భారాన్ని భరించేవాడు. అందుకే నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసతో ఉన్నవారలారా నా దగ్గరికి రండి, నేను మీ భారాన్ని భరిస్తాను, మీ నిందలను భరిస్తాను, మీ అవమానాన్ని భరిస్తాను, మీ భారాన్ని నేనే మోస్తాను. కాబట్టి ఆయన మన మీద భారము మోపేవాడు కాదు, ఆయన మన భారములను భరించేవాడు. దావీదు కీర్తనలో 55వ కీర్తన 22వ వచనాన్ని చదివితే కీర్తనకారుడు ఇలాగంటాడు. 55వ కీర్తన 22వ శరణంలో ఇలా వ్రాయబడి ఉంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. వినండి, మన మీద భారం మోపేవాడు కాదు, మన భారాన్ని ఆయన మీద మోపితే ఆయన మనలను భరించేవాడు. 68వ కీర్తన అదే గ్రంథములో 68వ కీర్తన 19వ శరణములో ఇలాగ వ్రాయబడి ఉంది, ప్రభువు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. అంటే ప్రియులారా, మన భారాన్ని భరించేవాడు, మన నిందలను భరించేవాడు, మన శాపమును భరించినటువంటి వాడు. ప్రియులారా, మన పాపాన్ని భరించటానికి వచ్చినటువంటి వాడు. లోకంలో ఇంకెవరు ఇలాంటి వారు లేరు. ఆయనే నా భారమును భరించడానికి వచ్చినవాడు. కానీ ఈ శాస్త్రులైనటువంటి వారు వారి దగ్గరకు వస్తున్నటువంటి వారి మీద భారము మోపి, ఆయన ఆజ్ఞలు భారమైనవి అన్నట్టుగా, ఆయన దగ్గరకు వస్తే ఆయన కఠినుడు అన్నట్టుగా, ఆయన దగ్గరకు వస్తే ఆయన దుర్మార్గుడు అన్నట్టుగా వారు చిత్రీకరిస్తున్నారు. కానీ దేవుని యొక్క లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి, ఆయన అనుదినము మా భారాన్ని భరిస్తూ ఉన్నాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ఒక వచనం చదువుకుని ముగించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలములగును. వినండి బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, నీవు నీ పనుల భారాన్ని, నీ అంతరంగంలో ఉన్నటువంటి హృదయ ఉద్దేశాలు ఆయన మీద ఉంచు, ఆయనే నీ కార్యములను సఫలపరుస్తాడు, నీ ఉద్దేశములను స్థిరపరుస్తాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ముగించడానికి ముందు జ్ఞాపకం చేస్తున్నాను, నీ భారం ఏదైనా సరే యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆ భారాన్ని తీసివేస్తాడు. ఆయన వాక్యము వలన ఏ భారము కూడా నీకు ఉండకుండా నీకు నెమ్మదిని ఇచ్చేవాడు ఆయన. తల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. మరోసారి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. వినవర్తమానం బిడ్డలకు దీవెనకరముగా అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.